నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ కోల్పోయినటువంటి బ్రాండ్ ఇమేజ్ను తిరిగి తీసుకొచ్చేందుకే చంద్రబాబు గారు సింగపూర్ వెళ్లారు. అయితే ఈ సింగపూర్ పర్యటనపై వైసీపీ కొత్త ప్రచారానికి తెరలేపింది. అమరావతి స్టార్టప్ పేరుతో చంద్రబాబు మళ్ళీ 1,00,000 కోట్లకు దోపిడీ చేసేందుకు తెరలేపారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇది చాలదు అన్నట్టు ఏపీని హోల్సేల్గా చంద్రబాబు అమ్మకానికి పెట్టారని, ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, షాపింగ్ కాంప్లెక్స్లకు దోచిపెడుతున్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఇక మొదటి నుంచి వైసీపీ చెప్తున్నట్టు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, సో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని ప్రచారం చేయడమే కాకుండా దానిపైన కంప్లైంట్ ఇచ్చేందుకు ఈరోజు గవర్నర్ని కూడా కలవబోతున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా మరి ఆంధ్రప్రదేశ్లో మరి లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది, అలాగే మరి వస్తున్నటువంటి పెట్టుబడులు కూడా చంద్రబాబు గారు కావాలని చెప్పి ప్రైవేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు అని ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్న నేపథ్యంలో అసలు ఈ ప్రచారాల్లో వాస్తవం ఎంత, మరి బాబు గారు సింగపూర్ వెళ్ళిన నేపథ్యంలో అక్కడి నుంచి బాబు గారికి ఎలాంటి సహాయ సహకారాలు లభించాయి, ఏమన్నా అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చాయా, మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాల వల్ల మరి రాబోయేటువంటి పెట్టుబడులకు ఏమైనా ఆటంకాలు కలిగే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ సత్యమూర్తి గారు, చంద్రబాబు గారు అమరావతి పునర్ప్రారంభంలో భాగంగా అంటే స్టార్టప్ కోసం మళ్ళీ దాంట్లో సింగపూర్ని భాగస్వామ్యం చేయడం కోసం, అలాగే కోల్పోయిన బ్రాండ్ ఇమేజ్ కోసం ఆయన సింగపూర్ వెళ్ళారు. ఆయన వెళ్ళిన దగ్గర నుంచి కూడా అదే పనిగా వైసీపీ ప్రచారం చేస్తోంది. మళ్ళీ 1,00,000 కోట్ల దోపిడీకి తెరలేపారు. అక్కడ మాజీ మంత్రి ఈశ్వరంతో కలిసి మళ్ళీ అప్పుడే కొట్లు చేశారు, మళ్ళీ ఈసారి ఎవరిని తెర మీదకు తీసుకొస్తారు, ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. సో దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? అందుకనే జగన్మోహన్ రెడ్డిని తొందరగా అరెస్ట్ చేయాలి. అసలు జగన్మోహన్ రెడ్డి సభ్య సమాజంలో తిరగటానికి అనర్హుడు అని చాలామంది వాదిస్తున్నది ఇటువంటి కారణాల వల్లే. అతనికి ఇప్పుడు పని లేదు పాట లేదు. ఆ ఉన్న డబ్బులు లెక్క పెట్టుకుందామంటే ఆ డబ్బులు ఎక్కడెక్కడ దాచిపెట్టాడో అతనికే మర్చిపోయి ఉంటాడు. ఇటువంటి పరిస్థితుల్లో అతను ఏం చేయాలి? ఇప్పుడేమో లిక్కర్ కేసు వచ్చి మీద పడ్డది. లిక్కర్ కేసులో ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అని చెప్పి అందరూ ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు. ఆఖరికి ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఐవైఆర్ కృష్ణారావు అని. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు. ఆయన ఆ తర్వాత కాలంలో కొంత జగన్కి అనుకూలంగా మాట్లాడుతూ వార్తలకు ఎక్కేవాడు. ఆయన లేటెస్ట్గా ఒక విషయం చెప్పాడు. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణం నుంచి బయటపడటం అసాధ్యం, ఆయన బయటపడటానికి అవకాశాలు లేవు, పచ్చిగా కుంభకోణం చేసి జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు అని చెప్పి ఐవైఆర్ కృష్ణారావు చెప్పేశాడు. మాంసం తిన్నోడు ఊరుకోవచ్చు కదా, ఆ మాంసం ఎముకల్ని మెడలో దండేసుకొని తిరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణంలో దొరికిపోయాడని చెప్పి ఆయనకు అనుకూలంగా మాట్లాడే ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఐవైఆర్ కృష్ణారావు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మరి ఏ లెక్కన ఎంత లోతున కూరుకుపోయాడో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ ఫ్రస్ట్రేషన్ను ఎట్లా తీరాలి అంటే, చంద్రబాబు నాయుడు సింగపూరు వెళ్ళాడు. సింగపూర్ నుంచి ఏం పెట్టుబడులు తెస్తారు, ఏదైనా సింగపూర్ ఏంటి, అసలు ఆ దేశం ఏంటి, ఆ దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. సింగపూర్ అనేది ఒక హబ్, వ్యాపారవేత్తలందరూ అక్కడికి వస్తారు, అక్కడే ఉంటారు. అదొక హబ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి టాప్ కంపెనీలన్నీ సింగపూర్లో ఆఫీసులు ఉంటాయి. అక్కడికి వెళ్తే ఏంటి అంటే, మొత్తం అక్కడికి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం చెడగొట్టి వదిలిపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని కాదు, ఇండియా ఇమేజ్ని చెడదొబ్బాడు మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం అంటే అక్కడ
ఒక అమరావతిలో సింగపూర్ కన్సార్షియం తోటి ఒక స్టార్టప్ ఏరియాని అభివృద్ధి చేద్దామని చెప్పి ప్లాన్ చేసి 2017లో దానికి మొత్తం అంతా కార్యక్రమాలన్నీ టేకప్ చేస్తే దాన్ని ఆ దేశంతో మాట్లాడకుండా, అది ఓవర్సీస్ ప్రాజెక్ట్ కదా, ఓవర్సీస్ ప్రాజెక్ట్ అంటే నువ్వు ఖచ్చితంగా అవతల దేశంతో మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు, నాకు ఇంత కమిషన్ ఇవ్వండి నేను మళ్ళీ మీది కంటిన్యూ చేస్తానని చెప్తే వాళ్ళు చిచ్చి అవతల బాగున్నారు. ఎందుకంటే సింగపూర్ అనేది ఇట్ట కిక్ బ్యాక్స్ ఇవి ఇచ్చే దేశం కాదు. అక్కడ వాళ్ళు అసలు అవినీతి రహిత దేశాల్లో అది 3వ స్థానంలో ఉంటుంది. అక్కడ ఎవరు ఇట్ట కిక్ బ్యాక్స్ తీసుకునే బ్యాచ్ ఉండరు అక్కడ. దాన్ని కిక్ బ్యాక్స్ అడిగాడు ఈ ఘనుడు, ఈ జగన్మోహన్ రెడ్డి. అడిగితే వాళ్ళు చీచి అవతలకి అంటే దాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అతను చేసిన డ్యామేజ్ ఏంటంటే భారతదేశానికి మొత్తం భారతదేశంలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేలాగా ఇతను ఏకపక్షంగా దాన్ని రద్దు చేశాడు. వన్ సైడెడ్. వాళ్ళతోటి మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయం ఏంటో కనుక్కోవాలి. అయ్యా మాకు ఈ ఇబ్బంది ఉంది అందుకని మేము విత్డ్రా అవుతున్నాం అని వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇది 2 దేశాల మధ్య వ్యవహారం. అటువంటిది ఇతనికి ఏమి తెలీదు. ఇతను డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదని చెప్పి 143 కోట్ల ఏదో డాలర్లు అడిగినట్టుగా ఒక ఇది ఉన్నది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరిని, సింగపూర్ కన్సార్షియంని, వాళ్ళు డబ్బులు ఇస్తారా వాళ్ళు? అదే అవినీతి రహిత దేశం. మొత్తం ప్రపంచం మొత్తంలో 3వ కంట్రీ అది. అవినీతి ఉండని దేశాల పైనుంచి చూస్తే అది 3వ ప్లేస్లో ఉంటుంది. అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే ఇతను మొత్తం దాన్ని ఏకపక్షంగా రద్దు చేసేసాడు. దానివల్ల సింగపూర్ కన్సార్షియంకి కొన్ని $1 మిలియన్ నష్టం వచ్చింది. దాంతో ఆ దేశం అసలు భారతదేశం అంటే వాళ్ళు చాలా చిన్నచూపు చూసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాన్ని సరిదిద్దటానికి చంద్రబాబు నాయుడు మొత్తం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తోటి మాట్లాడుకొని అక్కడికి వెళ్ళి ఎట్లా ఉండాలి, స్ట్రాటజీ ఎట్లా చేయాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత సింగపూర్ టూర్ పెట్టుకున్నారు. సింగపూర్లో ఇప్పుడు అదొక పెద్ద రోడ్ షో అని ఒకటి పెట్టారనమాట. అక్కడ ఈ పారిశ్రామికవేత్తలందరూ అక్కడికి వస్తున్నారు. మొత్తం లాజిస్టిక్స్ ఎట్లా ఉండాలి అనే దాని మీద అదొక పెద్ద సబ్జెక్ట్, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదు కానీ అందులో పార్టిసిపేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి అసలు ఆ దేశం మేము ఇటువంటి డీల్స్ మళ్ళీ చేయటానికి ఒప్పుకోదు కదా. ఒప్పుకోకపోయినా ఆ దేశాన్ని ఒప్పించి చంద్రబాబు నాయుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అంతే. ఇంత కష్టపడాల్సి వస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఒక పరిపాలన అనుభవం లేకపోవటం, ఒక దురాశ, ఒక అవినీతి తిమింగళంలాగా ప్రవర్తించటం వల్ల భారతదేశానికే ఇన్ని కష్టాలు వస్తున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల. సార్ శ్రీనివాస్ గారు, సింగపూర్ అంటే ఎందుకు చంద్రబాబు గారికి అంత ప్రేమ? అక్కడ ప్రభుత్వంతో కాదు కదా డీలు, అక్కడ ఓన్లీ కన్సార్షియంతోనే ఇక్కడున్న ప్రభుత్వానికి డీలు. సో గతంలో కూడా మరి ఒక మాజీ మంత్రి ఈశ్వరన్ను తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు ఫార్ములా 1 రేస్లో ఇప్పుడు జైలు శిక్ష అనుభవించి ఉన్నారు. సో అలాంటి వాళ్ళతో ఈయనకి ఏంటి సంబంధాలు? ఇక్కడ అంటే ఎలాంటి అవకతవకలకు పాల్పడకపోతే మాటికి సింగపూర్ అని చంద్రబాబు గారు ఎందుకు అంటున్నారు? అండ్ ముఖ్యంగా ఏదైతే 306 కోట్లు సింగపూర్ కన్సార్షియం పెట్టుబడి పెడితే 58% వాటా ఎలా ఇస్తారు? ఆంధ్రప్రదేశ్కు మాత్రం 42% వాటా ఎందుకని అని చెప్పి కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి సార్. వీటికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సింగపూర్ అనేది అవినీతి రహిత దేశం. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పారు, అవినీతి రహిత దేశాల జాబితాలో అది 3వ స్థానంలో. ఇప్పుడు ఈశ్వరన్ ఇప్పుడు మంత్రిగా ఉన్నాడా? చంద్రబాబు ఈశ్వరన్ని కలవడానికి వెళ్ళారా? అక్కడ ఏంటి, ఎవరు మంత్రిగా ఉంటే వాళ్ళని కలుస్తారు. ఇవాళ పరిశ్రమల శాఖ మంత్రిని కలిశారు. వీళ్ళు ఏంటంటే కేవలం కావాలని ఏదో రకంగా బురద చల్లటం. డబ్బు కొల్లగొట్టినాడు, వాటిని దాచుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నాడు? లండన్ పోతాడు.
ఇప్పుడు విజయ్ మాల్యా ఎక్కడికి వెళ్ళాడు? సింగపూర్ వెళ్ళాడా? లండన్ పోయాడు. నీరవ్ మోడీ ఎక్కడికి వెళ్ళాడు? చోక్సీ ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకున్నారు లండన్లో. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తాడు? తడతడకి లండన్ వెళ్తాడు కదా, సింగపూర్ వెళ్తాడు. సింగపూర్ వెళ్ళేది ఎవరు? పెట్టుబడులు రాబట్టే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్స్ కోసం, మల్టీనేషనల్ కంపెనీస్ కోసం, లాజిస్టిక్స్. అంటే 50 ఏళ్లలో ఒక పేదరికంలో ఉన్నటువంటి ఒక కుగ్రామం ఏ విధంగా మరి వరల్డ్ బెస్ట్ ఎకనామిక్ హబ్ అయింది. ఇవాళ వరల్డ్ బెస్ట్ ఎకనామిక్ హబ్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ బెస్ట్ న్యూయార్క్, తర్వాత లండన్, మూడవది సింగపూర్. అంటే ప్రపంచ అత్యుత్తమ ఆర్థిక నగరాల జాబితాలో 3వ స్థానంలోకి ఎలా వచ్చింది అనేది అదొక సక్సెస్ స్టోరీ. వీళ్ళకేం తెలుసు? వీళ్ళకి ఎంతవరకు కూడా అవినీతి, లేకపోతే కొల్లగొట్టిన డబ్బు, దాచుకోవటం, వీటి మీద ధ్యాస తప్ప కుంభకోణాలు ఎలా చేద్దాం, ఆ కుంభకోణాలను ఏ విధంగా నగదు ఎన్ని రూపాయల్లోకి మార్చుకుందాం. అంటే మాట్లాడితే చాలు సింగపూర్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపించేశారంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సింగపూర్కి ఏం సంబంధం ఉంది, ఆయన ఎందుకు పంపిస్తారు అని కూడా వాళ్ళు అంటున్నారు. చెప్పారు కదా సత్యమూర్తి గారు. చెప్పే కదమ్మా, ఇంకేం కావాలి? 143 కోట్ల డాలర్లు నువ్వు సింగపూర్ కన్సార్షియంని బ్రైబ్ అడిగావా లేదా? నీకు లంచం ఇస్తేనే ఇక్కడ స్టార్టప్ ఏరియా డెవలప్ చేపిస్తాను, లేకపోతే అమరావతిని కిల్ చేసేస్తామని నువ్వు వాళ్ళతో బేరం పెట్టావా లేదా? ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని బెదిరించాడో మనకి కళ్ళ ముందు ఉంది. కియా ఇండస్ట్రీస్ని బెదిరించారు. గోరంట్ల మాధవ్ కియా ఇండస్ట్రీని బెదిరిస్తే ఆ 18 ఆక్సిలరీ యూనిట్స్ ఎక్కడికి పోయి పెట్టుకున్నాయి? తమిళనాడు వెళ్ళిపోయినాయి. కర్ణాటక పోయి కర్ణాటక, తమిళనాడు. ఆ మొత్తం ఆటో హబ్ తమిళనాడుకి వెళ్ళిపోయినాయి, కొన్ని కర్ణాటక వెళ్ళిపోయినాయి. అంటే ఇప్పుడు నువ్వు మరి అమర్ రాజా బ్యాటరీస్ని బెదిరించావా లేదా? ఎక్కడ పెట్టుకున్నారు అమర్ రాజా బ్యాటరీస్ ఎక్స్టెన్షన్? లులుని బెదిరించావా లేదా? లులు అసలు ఏమని లేఖ రాశాడు నీకు? లులు చరిత్రలో ఒక సీఎంకి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మళ్ళా మీ రాష్ట్రంలో అడుగు పెట్టను అని లేఖ రాశాడంటే. సరే, మేము బెదిరించాం అంటున్నారు కదా, మరి ఎందుకు సింగపూర్ కన్సార్షియంకి మొదట 50 ఎకరాలు, ఆ తర్వాత 200 ఎకరాలు ఉచితంగా ఇవ్వాలని చూశారు అని కూడా ఒక ప్రశ్న వస్తుంది. దానికి ఏం చెప్తారు? ఎకరాలు ఎందుకు ఇస్తారమ్మా? భూములు ఇచ్చేది ఎందుకు? ఇప్పుడు పరిశ్రమ, ఇప్పుడు కియా మీద కూడా ఇదే బురద జల్లారు. కియా పరిశ్రమకి ఇక్కడికి వచ్చిందంటే రాజశేఖర రెడ్డి ద్వారా వచ్చిందన్నారు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? కియా సిఇఓ అంట హీరో మోటాకార్పులో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డిని గెలిచాడంట. అప్పుడు అది గుర్తుపెట్టుకుని ఇది వచ్చిందని చెప్పి ఒక కథ అల్లాడు బుగ్గన రాజేంద్రనాథ్. ఆయన బాగా చెప్తాడు బుర్రకథలు. ఎవరు? బుగ్గన రాజేంద్రనాథ్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, కియా కూడా బోళ్ళు రాయితీలు ఇచ్చాడు, మొత్తం ఆంధ్రప్రదేశ్నంతా దోచిపెట్టాడు కియాకి. వీళ్ళే అన్నారు అప్పుడు. ఇవాళ అదే కియా ఇండస్ట్రీ మరేంటి, దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ. తమిళనాడు పారిశ్రామికవేత్త ఏమన్నాడు? ఆయన పేరు ఏదో ఉంది, రామస్వామి, పెరియార్ రామస్వామి. ఏమన్నాడు అతను? తమిళనాడులో లంచాలు అడిగారు, అందుకని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వెళ్ళిపోయారు. వెంటనే చంద్రబాబు దాన్ని క్యాచ్ చేశాడు. వాళ్ళు మీకు ఎంత కావాలో దానికన్నా ఒక రాయితీ ఎక్కువ ఇస్తానని ఆయన పిలిచాడు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలని బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే వాళ్ళని వేధించటం జగన్మోహన్ రెడ్డి వరుసబట్టి లిస్ట్ కనపడుతుంది. సేమ్ అట్లాగే సింగపూర్ కన్సార్షియంని బెదిరించాడు. అంటే సింగపూర్తో బాబుకున్న సంబంధాలు అని మేము మాట్లాడడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ కాగ్ కూడా తప్పుపట్టింది. అండ్ హైకోర్టు కాగ్ ఇది నామినేషన్ పద్ధతిలో 58 కోట్లకు సింగపూర్ కన్సార్షియంకి ఇవ్వడం తప్పు అని చెప్తుంది. అలాగే హైకోర్టులో కూడా ఇలా ఎలా చేస్తారు అని చెప్పి హైకోర్టు కూడా అమరావతి స్టార్టప్లో ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పింది. అయినా కూడా ముందుకెళ్తుంది. అంటే ఇక్కడ ఏదో ఉంది అని చెప్పి వాళ్ళ మొహం ఉంది. ఏముంది వాళ్ళకి? అసలు అదేంటో తెలిస్తే కదా. ఇక్కడ వాళ్ళు భూములు ఇచ్చింది దానికి ఏంటి అంటే, అసలు ఈ జగన్మోహన్ రెడ్డికి లేకపోతే ఈ విమర్శించే వైసీపీ నాయకులకి తెలియని విషయం ఏంటంటే, సింగపూర్ కన్సార్షియం ఎవరిది? ప్రైవేట్ వ్యక్తులది కాదు, సింగపూర్ గవర్నమెంట్దే. అది జాయింట్ వెంచర్. ఇప్పుడు కాదు అని ప్రచారం జరుగుతుంది. సింగపూర్ ప్రభుత్వం వేరు, సింగపూర్ కన్సార్షియం వేరు అని అంటున్నారు. సింగపూర్ ప్రభుత్వం వచ్చి వ్యాపారం చేయదు కదా, అందుకని వాళ్ళు కన్సార్షియం పెట్టుకుంటారు. ఇట్ ఈస్ ఏ జాయింట్ వెంచర్. ఆ జాయింట్ వెంచర్ కంపెనీ వచ్చి వాళ్ళు ఏం చేశారు? అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిందే సింగపూర్ కన్సార్షియం.
వాళ్ళు మొత్తం అంత కష్టపడి అంత ఇది చేసి వాళ్ళు ఇదిగో ఇట్లా డెవలప్ చేస్తాము, ఇందులో మాకు అనుభవం ఉన్నది. ఇందాక డివిఎస్ గారు చెప్పింది అదే. ఇప్పుడు కియా కొరియా ప్రభుత్వానిదా? ఇప్పుడు హీరో మోటాకార్ జపాన్ ప్రభుత్వానిదా? ప్రభుత్వం వాళ్ళది. ప్రభుత్వాలు పెట్టుబడులు పెడతాయా ఎక్కడన్నా వచ్చి? ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టిస్తుంది. ఇప్పుడు సింగపూర్ కన్సార్షియం అనేది సింగపూర్లో ఉన్నటువంటి సంస్థ, జాయింట్ వెంచర్. దానిలో దాని వాటా ఉంటుంది, ఇది ఈ కంపెనీలో వాటా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కేవలం వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఏమన్నారంటే చంద్రబాబు సింగపూర్లో హోటల్ కట్టాడు అన్నారు. చెప్పు, ఇదే బ్యాచ్ ప్రచారం చేశారు. రాజశేఖర రెడ్డి చేశాడు ఈ ప్రచారం. రాజశేఖర రెడ్డి ఇదే ప్రచారం. ఇది ఎప్పుడు నేను చెప్తోంది 20 ఏళ్ల క్రితం స్టోరీ. 1900 ఇదే గుడివాడ అమర్నాథ్ అన్నాడన్న చూసావా, కోడిగుడ్డ ఆయన. అప్పుడు అసలు తర్వాత ఆయన ఛాలెంజ్ చేశాడు, ఏది చూపించండి నా హోటల్ ఏది, ఎక్కడ, ఏంటి. ఇంతవరకు అది రుజువు చేయలేకపోయారు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద తప్పుడు ప్రచారం చేసి బతికారు. గుడ్డగాల్చి ముఖానేసి తుడుచుకోమంటమే. వాళ్ళ రాజకీయ బతుకే చంద్రబాబు యాంటీ, అంటే ఆ ప్రాపగాండా మీద బతికిన బ్యాచ్ ఇదంతా కూడా. ఇక్కడ సింగపూర్ కన్సార్షియము వాళ్ళందరూ వచ్చిన తర్వాత దాన్ని అమరావతి ఎట్లా ఉంటుంది, అదంతా ఒక కొంత డ్రై ల్యాండ్ ఉంది, కొంత వెట్ ల్యాండ్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది, పక్కన నది పోతూ ఉంటుంది. దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డికి తెలుసా ఎట్లా చేయాలో? అది చెయ్యటానికి సింగపూర్ కన్సార్షియం స్టార్టప్ సిటీ, అయ్యా మేము ఒకటి కట్టి పెడతాము, దాన్ని చూసుకొని మీరు కట్టుకోండి అని చెప్పారు. అట్లా స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ అది. అందులో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, మీరు కట్టిపెట్టి మీరు ఇది చేస్తే అవన్నీ కాదు, మీరు పార్ట్నర్షిప్ మీరు తీసుకోండి, మేము పార్ట్నర్షిప్ తీసుకుంటాం, అది సంపద పెరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా ముందు చూపుతోటి చేసిన ప్రాజెక్టు. దీన్ని అర్థం చేసుకోవటానికి ఎప్పటికప్పుడు కంపెనీలు వస్తే కమిషన్లు అడిగే బ్యాచ్కి ఇది అర్థం కాదు. అమరావతి ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఆ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ని ఏంటో అర్థం కాక ఇప్పుడు ఇది మీరు చెప్తున్నటువంటి సింగపూర్ కన్సార్షియం ఇది ప్రభుత్వ సంస్థ అవుతుందా, ప్రైవేట్ సంస్థ అవుతుందా? జాయింట్ వెంచర్ అదే కదా చెప్తోంది, అది జాయింట్ వెంచర్. అది ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్. కానీ మరి ఇక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి మాత్రమే వస్తుంది కేవలం, మరి 58% వాటా ఎలా ఇస్తారు? కాదు నేను చెప్పేది వినాలి. ఎట్లా అంటే ఇప్పుడు సింగపూర్ కన్సార్షియం ఇక్కడికి వస్తున్నది, అమరావతికి వచ్చింది. ఇదంతా పాత స్టోరీ, ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళు రామో అని చెప్పేశారు ఆల్రెడీ. మేము ఈ అమరావతి ప్రాజెక్టు మళ్ళీ మేము టేకప్ చెయ్యము అని చెప్పేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఆ విషయం మీద చాలా స్పష్టంగా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనితోటి సింగపూర్ కన్సార్షియంకి కొన్ని $1 మిలియన్ మొత్తం లాస్ వచ్చేసింది. అందుకని మళ్ళీ మనం అడిగితే ఆ ప్రాజెక్టు వాళ్ళు రారు అని చెప్పి డిసైడ్ చేసుకొని ఇప్పుడు వెళ్ళింది వేరే ప్రాజెక్టుల మీద. అక్కడ మొత్తం ఇప్పుడు జరుగుతున్న అగ్రిమెంట్లు అవి చూసుకుంటే ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. ఈ కాన్సెప్టే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డికే అర్థం కాకపోతే ఇంకా ఆ తమ్మినేని సీతారాము ఈ వీళ్ళకి ఏం అర్థమవుతుంది? ఆయనకు అర్థమయ్యే ప్రాజెక్ట్ ఒకటే, ఈ అక్రమ వసూళ్లు, మద్యం కుంభకోణం లాంటివి చాలా స్పష్టంగా ప్రాజెక్టు టేకప్ చేసి మద్యం ముడుపులు తీసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యే ప్రాజెక్టు. ఇది అట్లా కాదు. ఇది ఏంటి అంటే నువ్వు కష్టపడటం ఎట్లాగో నాకు నేర్పించు, నేను కష్టపడతాను, మన ఇద్దరం కలిసి ఇంకొక 10 మందిని ఈ పనిలో దించుదాము, అందరం కలిసి కష్టపడి పని చేసుకుంటే మన ప్రాంతం డెవలప్ అవుతుంది అనే కాన్సెప్ట్. సింపుల్గా చెప్పాలి అంటే మరి ఇంత కష్టపడటం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఇష్టం ఉంటుంది? మద్యం సప్లై చేయటం, ఆ మద్యం సప్లై చేసిన దాన్ని కమిషన్లు తీసుకోవటం, అక్కడి నుంచి కలెక్షన్ చేసుకోవటం,
క్యాష్ కనెక్షన్లో అక్కడి నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి దుబాయ్కి పంపించడం. ఇదే కదా ఈయనకి తెలిసింది. ఇది కాదు అక్కడ అమరావతిలో జరిగేది, అది కాదు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సింగపూర్ కన్సార్షియంకి 58%, సిఆర్డిఏకి 42% ఇవ్వటం, దానికి వాళ్ళు ఒప్పుకోవటమే గొప్ప విషయం. ఆ రోజున్న పరిస్థితుల్లో దానికి వాళ్ళు అంగీకరించడమే గొప్ప విషయం. వాళ్ళకి ఏంటంటే ఇంకొక విషయం చెప్తా, మీకు అందరికి కూడా అర్థం కావడానికి ఇంకొక విషయం చెప్తా. అసలు ఇటువంటి ప్రాజెక్టు అప్పటి వరకు సింగపూర్ ఏ దేశంలో టేకప్ చేయలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ ది అమరావతి ఈజ్ ది ఫస్ట్ ప్రాజెక్ట్. వాళ్ళు టేకప్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ల్యాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని మొట్టమొదటిసారి సింగపూర్ టేకప్ చేసింది, సింగపూర్ కన్సార్షియం. ఇవి ఫ్యాక్ట్స్. మీకు ఇంకా అర్థం కావాలి అంటే అక్కడ వాళ్ళు వచ్చి అమరావతిని అభివృద్ధి పరచడానికి దాన్ని రోడ్లు, ప్లాను, వ్యవహారం ఇదంతా కూడా ఇప్పుడు వెళ్ళి మీరు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడండి. అక్కడ మొత్తం అంతా అండర్ గ్రౌండ్లో ఉంటాయి. ఎక్కడికక్కడ మామూలు వర్షం 4 చినుకులు వర్షం పడ్డా ఆ నీళ్లు పోవటానికి సపరేట్ ఛానల్ ఉంటుంది. దాని పక్కనే డ్రింకింగ్ వాటర్కి సపరేట్ ఛానల్ ఉంటుంది. ఈ రెండింటి పక్కనే కరెంటుకి ఒక ఛానల్ ఉంటుంది. దాని పక్కనే కమ్యూనికేషన్స్ ఛానల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి అక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటాయి. వాటన్నిటినీ తవ్వుకొని అమ్ముకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం పైపులన్నీ పీకేసి తవ్వుకొని అమ్ముకున్న బ్యాచ్ ఇది. వీళ్ళకి ఎట్ట తెలుస్తుంది అమరావతి డెవలప్ చేయాలంటే? ఎట్ట తెలుస్తుంది వీళ్ళకి? అంటే ఈసారి ఒకవేళ ఒకటి సరే, నువ్వు సింగపూర్ కన్సార్షియంని రద్దు చేసావు, నువ్వేం చేసావు తర్వాత 5 ఏళ్ళు? నువ్వు వేరే కన్సార్షియంతో ఏమన్నా నువ్వు చేసుకున్నావా? అభివృద్ధి చేసావా? అంటే కేవలం ఏంటంటే కక్ష కట్టావు. ఆ ప్రాంతం మీద కక్ష, అక్కడ ప్రజలపైన కక్ష. జగన్మోహన్ రెడ్డి ఆ రద్దు అన్నమాట. ఇప్పుడు గతంలో చంద్రబాబు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మలేషియా వెళ్ళారు. మలేషియాకి ఆయనకి అంటగట్టారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి, రోసయ్య, అప్పట్లో ఏంటి ఆయన మహతీర్ మహమ్మద్ అని ఆయన ప్రధానమంత్రి ఉండేవాడు. ఆయన అప్పటికే 90 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. అప్పటి మలేషియా అభివృద్ధి, ఈ 4 లేన్ 6 లేన్ రోడ్సు, సింగపూర్ కూడా అందులో భాగమే అప్పట్లో. ఏది సింగపూరు మలేషియా ఒక కలిసే పనిచేసినటువంటి దీంట్లో ఇవన్నీ కూడా ఏది ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాదు, లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా వచ్చాయంటే అప్పటి ఆయన యొక్క ఆ విజన్. మలేషియా పర్యటనలో ఆయన చూసినటువంటి ఆ 4 లేన్ 6 లేన్ 8 లేన్ రోడ్స్ వాజ్పేయితో ఆయన చెబితే డబ్బులు ఎక్కడున్నాయి బాబు అని అడిగాడు. అప్పుడు ఏమిటి, ఇది పీపీపీ మోడల్, ప్రభుత్వం ఏమి ఇందులో పెట్టాల్సిన పని లేదు, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటి మోడల్లో ఇవి అభివృద్ధి జరుగుతోందంటూ ఆయన ఒప్పించటం, మొత్తం నిధులు ఇక్కడికి తెప్పించటం. ఆ రోజు శంషాబాద్ ఇవాళ మరి హైదరాబాద్ లాజిస్టిక్ హబ్గా మారిందంటే ఈ ఫ్లైఓవర్లు ఎన్నేసారమ్మా అప్పట్లో. మలేషియాకి చంద్రబాబుకి అంటగట్టారు. ఏది, ఆయనకు అక్కడ ఇంకో హోటల్ ఉందన్నారు అప్పట్లో. అప్పుడు రోసయ్య గారు ఉండేవాళ్ళు, వీళ్ళకన్నా ఇంకో ఎక్కువ చదివాడు అనమాట. వీళ్ళందరికన్నా కూడా బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు. ఎప్పుడు చంద్రబాబు అభివృద్ధి చేద్దాం అనుకున్నా వీళ్ళు మోకాలు అడ్డడం, అవినీతిని ఆయన పైన మరి బురద చల్లడం, మళ్ళా ఇంకో పర్యాయం. ఆల్రెడీ ఇప్పుడు ఈఏఎస్ శర్మ రంగంలో దిగుతాడు. ఇటువంటి టైంలో ఆ వైజాగ్లో ఉంటాడు ఆ ఈఏఎస్ శర్మ, ఆయన దిగుతాడు రంగంలోకి, కొత్త సిద్ధాంతాలు చెప్తాడు. పంపించాడు లులుకి నిధులు భూములు ఎలా కేటాయిస్తారు విశాఖపట్నంలో, ఇది సిఆర్జెడ్ నిబంధనలకు ఉల్లంఘన, దీనిపైన ఈడీ సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని. అంటే ఇంకొక ఫేస్ బయటకు వచ్చింది. ఇవన్నీ కూడా మాస్కులు అన్నమాట. ఇందాక ఒక పర్సన్, ఒక ఆయన పేరు చెప్పారు, ఎవరి పేరు, ఐవైఆర్ కృష్ణారావు, వడ్డే శోభనాద్రేశ్వరరావు, లేకపోతే ఈయన వడ్డే శోభనాద్రేశ్వరరావు ఆల్రెడీ నిన్న మొన్న మాట్లాడుతూ రకరకాలుగా ఆయన ఏంటి అసలు ఏ రకంగా నువ్వు భూ సమీకరణ చేస్తావు, 5,000 ఎకరాలతో మళ్ళా నువ్వు ఇంకొక విమానాశ్రయం అంటావేంటి 2,500 ఎకరాలతో. అంటే వీళ్ళందరూ కూడా ఒక దుష్ట గ్రహాల మాదిరిగా
ఏది అంటే ఈ సింగపూర్ పర్యటనే కాకుండా సైమల్టేనియస్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూములను ప్రైవేట్కి కట్టబెడుతుంది హోల్సేల్ కానీ ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది. ముఖ్యంగా లూలుని ఇప్పుడు వాళ్ళు అసలు లూలు అంటే ఎందుకు చంద్రబాబు గారికి అంత ప్రేమ, లూలుకి 17 ఎకరాలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, అదిగాక ఆర్టీసీకి ఇచ్చిన భూములను మరి లూలు సంస్థకి ఎందుకు కట్టబెడుతున్నారు, అది ఒక ప్రైవేటు సంస్థ కదా అని చెప్పి కూడా. అదే ఇప్పుడు నేను అన్నది వడ్డే సోమనాథేశ్వరరావు అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తున్నారు. వేరే కంపెనీలకు ఇవ్వటం ఏంటి, జగన్ సిద్ధాంతం లాగా మనమే దోచుకోవాలని ఉండాలి కదా అని అడుగుతున్నది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఆ ఖాళీ స్థలం ఏదైనా ఉంటే మనం దోచుకోవాలి కానీ కంపెనీలకు ఇవ్వటం ఏంటండి? 13 లక్షల ఎకరాలు భూ కబ్జాలు చేసేసారా 5 ఏళ్లలో? ఎస్టేట్లు కట్టుకున్నారా? సజ్జల ఎస్టేట్, పెద్దిరెడ్డి ఎస్టేట్, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్. అంటే ప్రైవేటు కంపెనీలు అంటే ఏంటి? ఉపాధి కల్పన వాటి యొక్క లక్ష్యం. ఇప్పుడు కాగ్నిజెంట్ వస్తుంది, టీసీఎస్ వస్తుంది, దానికి ఎందుకు ఇచ్చారు, దీనికి ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు టీసీఎస్కి మరి 99 పైసలకి ఎకరం ఎందుకు ఇచ్చారంటారు. ఇప్పుడు ఇవాళ టీసీఎస్ అనేది దేశంలోనే అగ్రశ్రేణి దిగ్గజ కంపెనీ. అది మరి విశాఖపట్నం వచ్చిందంటే దాని చుట్టూతో ఎంత డెవలప్ అవుతుంది, ఎన్ని కంపెనీలు తిరిగి వస్తాయి ఆ ప్రదేశానికి. ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా మారింది. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయి, చూస్తున్నాయి. ఎట్లా దీన్ని మళ్ళీ డ్యామేజ్ చేయాలి. ఇమేజ్ బిల్డప్లో చంద్రబాబు, డ్యామేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి. అంటే 2011లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఇట్లా ప్రభుత్వ భూములను ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పి అంటున్నారు. సో దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు సార్? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా మరి? ఆ తర్వాత ఆ తీర్పు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా? ఇవన్నీ కాదమ్మా, సుప్రీంకోర్టు తీర్పులు అవన్నీ కూడా ఏంటి అంటే ఏదైనా కంపెనీని తీసుకురావటానికి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? ల్యాండు, వాటరు, కరెంటు, ఇటువంటివి ఉండాలి. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడు ఇస్తున్న అదనపు బెనిఫిట్ ఏంటో తెలుసా? స్కిల్డ్ మ్యాన్ పవర్. అందుకని ఎవ్రీబడి అట్రాక్టింగ్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్. ఇది సీక్రెట్ అన్నమాట. ఇటువంటివన్నీ కూడా తెలియని నిరక్షర కుచ్చులన్నీ వచ్చి ఇక్కడ కూర్చొని ఊరికే కేకలేస్తూ ఉంటాయి. నీకు అదంటే ఆ గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, అతనికి ఏం తెలుసు? అతనికి అసలుకి ఏమన్నా తెలుసా? ఎక్కడికన్నా దావోస్ పోయిరా అంటే చలి అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, మాకు కోర్టు లేదు అందుకని మేము పోలేదు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒకసారి పోయాడు, ఒకసారి పోయి రెండోసారి మొదటిసారి వెళ్ళినప్పుడు కూడా ఆయన క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఇట్ ఈజ్ అ లెంగ్తీ క్వశ్చన్ అన్నాడు. ఇట్ ఈజ్ అ లెంగ్తీ క్వశ్చన్ అన్నదే అక్కడే. ఈ జగన్మోహన్ రెడ్డికి పెద్ద క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పాలి కదా, ఇట్ ఈజ్ అ లెంగ్తీ క్వశ్చన్ అన్నాడు. ఈ గుడివాడ అమర్నాథ్ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడతారు, వీళ్ళకి ఏం తెలుసు? ఎంతసేపటికి మరి నాకేమి ఇస్తావు కిట్ ప్రోకో అంటాడు. ఆ గుడివాడ అమర్నాథ్ అంటాడండి, లూలుకి అంత ఎకరాల స్థలం ఇచ్చారు, అది క్విడ్ ప్రోకో అంటాడు. క్విడ్ ప్రోకో అంటే ఏంటో నువ్వు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అడుగు చెప్తాడు. ఆ కేసులు 13 కేసులు అవే కదా సిబిఐ కేసులు. ఆయన ఇంటి పేరే క్విడ్ ప్రోకో కదా. ఉద్యోగ కల్పన ఇంపార్టెంటే, పెట్టుబడులు తీసుకురావడం కూడా ఇంపార్టెంటే. కానీ ఒక ప్రైవేట్ సంస్థ 160 కోట్లు పెట్టుబడి పెడితే 306 కోట్ల పైన విలువ చేసే భూమిని ఎలా ఇస్తారు? కాదమ్మా, ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డికి చెబుదు. కానీ జగన్మోహన్ రెడ్డి దొరక్కపోతే గుడివాడ అమర్నాథ్కి చెప్పు. ఇక్కడ అమరావతి ప్రాజెక్ట్ అనేది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్టు. అందులో రైతులు ఉచితంగా ఇచ్చిన భూములు ఉన్నాయి. భారతదేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రభుత్వానికి ప్రజలు స్వచ్ఛందంగా అన్ని ఎకరాల అంత విస్తీర్ణంలో భూములు ఇవ్వలేదు. అటువంటి ప్రాజెక్టుని అంటే ఒక్క పైసా ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు కాకుండా 33,000 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడికి వచ్చింది. దాన్ని ఏం చేయాలి? దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి? అది తీసుకొని మొత్తం వాటాలు వేసుకొని
పంచుకునే బ్యాచ్ కాదు కదా ఇది. దీన్ని ఏం చేయాలి, దీన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ గ్రీన్ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఇక్కడ కమర్షియల్ స్పేస్ ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, రోడ్ ఉండాలి, ఐకానిక్ బిల్డింగ్ ఉండాలి. ఇవన్నీ చెప్పి దానికి ఒక ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఆ ల్యాండ్ డెవలప్ అయితే ఎవరు ఎంత ల్యాండ్ ఇస్తే అందులో ప్రపోర్షనేట్గా ఒక చిన్న ల్యాండ్ని వాళ్ళకి ఇస్తారు. అది వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు అమ్ముకోవటానికో దాన్ని కమర్షియల్గా డెవలప్ చేసుకోవటానికో ఒక రెసిడెన్షియల్ ప్లాటు ఒక కమర్షియల్ ప్లాట్ ఇస్తారు. ఇది అంటే ఏంటి, ఎవరి పెట్టుబడి లేదు ఇందులో, అంత శ్రమే ఉంది. ఆ శ్రమతోటి మొత్తం సంపద సృష్టిస్తారు ఇక్కడ. ఇది కాన్సెప్ట్. ఉపాధి కల్పన అదొక సైకిల్ అమ్మా, అదొక చక్రం. ఏంటి, భూములు ప్రభుత్వం కేటాయిస్తుంది, విద్యుత్ ఇస్తుంది, కొన్ని పన్ను రాయితీలు ఇస్తుంది. దానికి ప్రతిగా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు బ్యాంక్ లోన్ తెచ్చుకుంటారా, ఇంకేం తెచ్చుకుంటారా, అక్కడ పరిశ్రమ వాళ్ళ ఓన్ ఫైనాన్సెస్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ పార్ట్నర్స్ నుంచి తెచ్చుకున్న అమౌంట్ వాళ్ళు పరిశ్రమ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉద్యోగాలు కల్పించబడుతుంది. అక్కడ యువతకు ఉద్యోగాలు రావటం వల్ల ఏం జరుగుద్ది, ఒక హబ్ డెవలప్ అవుతుంది, ఒక ఎకనామికల్ హబ్ అన్నమాట, ఒక సైకిల్. వాళ్ళు అక్కడేంటి వస్తువులు కొంటారు, ఆ కొనుగోలు చేసినటువంటి వస్తువుల మీద ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, పన్ను రాబడి పెరుగుతుంది. ఇప్పుడు పరిశ్రమలు వస్తేనే కదా పన్ను రాబడి పెరిగేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎందుకని పారిశ్రామికీకరణ వెనుకబడి ఉంది? ఇవాళ జరగాల్సింది ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం, కానీ పరిశ్రమలు వెనుకబడి ఉన్నారంటే కారణం ఇక్కడ మొత్తం అంతా ఇండస్ట్రీస్ హైదరాబాద్లో డెవలప్ అయ్యాయి. అభివృద్ధి కోసం ఉపాధి కల్పన కోసం భూములు ఇవ్వచ్చు సార్, అది ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు కూడా. కానీ 1000 కోట్ల విలువ చేసే భూములను, ప్రభుత్వ భూములను 99 ఏళ్లకు అట్లా తక్కువ ధరకి లీజుకి ఎలా ఇవ్వగా, అసలు లేదు అంటే మనీ లేకుండా అసలు లీజుకి ఎలా ఇవ్వగలుగుతారు దీన్నే. ఏది ఇదేంటి, పారిశ్రామికవేత్తలని ఆకర్షించటం అన్నమాట. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అంతకుముందేంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. పారిశ్రామికవేత్తలు ఎందుకు వస్తారు ఇక్కడికి? తమిళనాడులో పెట్టుకుంటారు, హైదరాబాద్లో పెట్టుకుంటారు, బెంగళూరులో పెట్టుకుంటారు. అక్కడ ఇంకా వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అక్కడ పిల్లలకు కావాల్సినటువంటి చదువులకు సంబంధించినటువంటి అత్యున్నత విద్యా సంస్థలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వస్తారు? ఇలాంటి వెసులుబాట్లు కల్పించడం వల్ల, రాయితీలు ఇవ్వడం వల్ల వస్తారు. ఒకసారి డెవలప్ అయిందనుకో, లాజిస్టిక్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారిందనుకో, ఇంకా అప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. అక్కడ వాళ్ళకి కేటాయించిన భూమిలో వాళ్ళు యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే లోపల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో పోలిస్తే ఆ ల్యాండ్ వాల్యూ మొత్తం కాంపన్సేట్ అయిపోతుంది. ఇది సీక్రెట్, దిస్ ఈజ్ ది సీక్రెట్ బిహైండ్ అలాటింగ్ ల్యాండ్స్. అక్కడ కమర్షియల్ యాక్టివిటీ పెరిగిపోయిన తర్వాత, అక్కడి నుంచి ట్యాక్సులు వస్తున్న తర్వాత, దాని ఇన్కమ్ పెరిగిన తర్వాత అది ఒక గోల్డ్ మైన్ లాగా ఉంటుంది, దాని నుంచి ఆదాయం జనరేట్ అవుతుంది. ఇదే అమరావతి అభివృద్ధిలో కూడా కాన్సెప్ట్ ఇదే. ఈ కాన్సెప్ట్ తోటే వెళ్తూ ఉన్నారు, అక్కడ మొత్తం కూడా అంతా చేసుకుంటూ ఉన్నారు. టీసీఎస్ అడ్డు పెట్టుకుని ఉరసాన్ని తీసుకొచ్చారు, భూములు కట్టబెట్టారు. ఆ రెండు సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క ఐటీ ఉద్యోగమైనా ఇచ్చారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? గుడివాడ అమర్నాథ్ వెళ్ళి తీసుకోమను ఐటీ ఉద్యోగం. అతనికి ఐటీ కంపెనీలో లోపలికి గూర్ఖా ఉద్యోగం కూడా ఇవ్వరు. ఒకళ్ళని ప్రశ్నించే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా. సంవత్సరం అయింది, ఒక ఐటీ ఉద్యోగం తెచ్చావా అంటే 5 సంవత్సరాలు నువ్వు ఉన్నావు, ఎన్ని తెచ్చావు? నీకు అసలు టీసీఎస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అక్కడికి వెళ్ళి చూడు ఒకసారి, అక్కడ కనుక్కో. నువ్వు ఊరికే ఏంటి అంటే ఇక్కడ కూర్చొని ఆ గుడివాడ అమర్నాథ్ కూర్చొని అతను ఐటీ మంత్రి అని చెప్పుకోవటానికి అతను సిగ్గుపడాలి. నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని ఐటీ మంత్రి అంటే నమ్ముతారో నమ్మరో నాకు ఇప్పటికీ డౌటే. కోడిగుడ్డు మంత్రి. ఇతనికి ఏంటి అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ, కమర్షియల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోతే టీసీఎస్కి ఇచ్చింది రేటు వేరు, ఉర్సా క్లస్టర్స్కి ఇచ్చిన రేటు వేరు. కానీ ఈ రెండింటిని కలిపి చెప్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డి 99 పైసలకి ఎకరం ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించిన తర్వాత నారా లోకేష్ ఒక్కటే సవాల్ విసిరాడు. నువ్వు నేను ఈ ఉర్సా క్లస్టర్స్కి ఎకరం 99 పైసలకి ఇచ్చినట్టు నిరూపించు, నేను రాజకీయాల నుంచి విరమిస్తానని చెప్పాడు. ఇచ్చాడా? మరి నిరూపించాడా? అక్కడ ఇస్తున్నది ఎంత? ఉర్సా క్లస్టర్స్ ఏఐ టెక్నాలజీతో వచ్చే సంస్థ. అది ఏఐ టెక్నాలజీ నువ్వు కొత్త కంపెనీ కట్టించారు. మరి తెలంగాణ వాళ్ళు ఎట్లా ఇచ్చారు? ఇదే ఉర్సా క్లస్టర్స్కి తెలంగాణలో కూడా ల్యాండ్ కేటాయించారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంది. ఎట్లా చేసుకుంది? నువ్వు ఒక్కడవే తెలియగలడువా? మొత్తం ఇంకెవ్వరికి తెలివితేటలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలివితేటలు లేవు, తెలంగాణ ప్రభుత్వానికి తెలివితేటలు లేవు. తెలంగాణలో వైసీపీ లేదు, అది వాళ్ళ అదృష్టం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అది వీళ్ళ దురదృష్టం. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఏ పారిశ్రామికవేత్తనైనా పాయింట్ బ్లాంక్లో నీ పోర్టు నాకు ఇచ్చేయి, నీ సెజ్ నాకు ఇచ్చేయి అని అన్నారా? అంటే పాయింట్ బ్లాంక్లో నువ్వు 3600 కోట్ల విలువైన షేర్లు ఏది కాకినాడ పోర్ట్, కాకినాడ సెజ్ లాక్కున్న మీరా విమర్శించేది? అరే కియావాడిని బెదిరిస్తారు, ఎవరిని వదిలేశారు? పారిశ్రామికవేత్తలకి ఏపీ అంటే టెర్రర్ బుట్టించారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళ్ళి సారీ చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మళ్ళా ఇవి రివైవ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ 5 ఏళ్ళు కూడా చంద్రబాబే సీఎంగా ఉండుంటే అని లంపలేసుకుంటున్నారు జనం. ఇతన్ని గెలిపించి మేము అనవసరంగా తప్పు చేశాం, ఆ 5 ఏళ్ళు కూడా చంద్రబాబే సీఎంగా ఉండుంటే 2019, 24 ఇవాళ ఈ స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ అయిపోయేది. అంటే ఇవి రెండే కాకుండా ఇప్పుడు ప్రధానంగా మరి కంపెనీలు వస్తున్న టైంలో లా అండ్ ఆర్డర్ సమస్య ఏదో ఇక్కడ ఉంది అని సృష్టించేందుకంటారా? మరి గవర్నర్ని ఈరోజు కలవడానికి వెళ్తున్నారు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి ప్రచారం. శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలని జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాన్ని అలౌ చేయట్లేదు. సింపుల్, ఇతను ట్రై చేస్తున్నాడు, అక్కడ కుదరట్లేదు. పోలీసుల మీద పడుతున్నారు, అందుకని పోలీసుల మీద పడుతున్నాడు. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం గురించి ఫైనల్గా ఒక విషయం చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పవాడు అంటే, అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది చంద్రబాబు నాయుడు లోకేష్ పెట్టింది కాదుగా, ఒప్పుకుంటావా? చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి పెట్టింది కాదు రిజర్వ్ బ్యాంకు. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి స్థలం ఇస్తే ఆ స్థలంలో మేము భవనం కట్టుకుంటామని వాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో 5 సంవత్సరాల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అక్కడ బిల్డింగ్ కట్టల. అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఆర్బీఐని కూడా తరిమేశాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి, అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుడు పండగ చేసుకున్నారు. ఓడిపోయిన తర్వాత నుంచి శాంతి భద్రతలకి విఘాతం కలిగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు, కుదరట్లేదు. అందుకని ఇప్పుడు వచ్చి మళ్ళీ ఉర్సా క్లస్టర్స్కి ఇచ్చారు, టీసీఎస్కి ఇచ్చారు, లూలు మాల్కి ఇచ్చారు. ఆ లూలు మాల్ సంగతి తెలుసా నీకు? అసలు లూలు మాల్ గురించి నీకేం తెలుసు? అక్కడ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అవన్నీ కూడా వాటికి ఒక్కసారి వాటితోటి మన అనుబంధం ఏర్పడితే ఎంతమంది కళాకారులు దాని మీద బతుకుతారు, ఎంతమంది ఆర్టిజన్స్ బతుకుతారు, ఎంతమంది రైతుల ప్రోడక్ట్స్ అమ్ముడుపోతాయి, మొత్తం వాల్యూ యాడెడ్ గూడ్స్ ఎట్లా అమ్ముడుపోతాయి, అవన్నీ ఆలోచించాలి. అవన్నీ ఆలోచించేవాడు వాళ్ళకి స్థలం ఇవ్వటంలో తప్పు చేయడు. నువ్వు అవన్నీ కాకుండా మరి నాకేంటి అని అడిగితే నీకు క్విడ్ ప్రోకో అని కేసు పడుతుంది నీ మీద. అందుకని జగన్మోహన్ రెడ్డికి తన సొంత ఆస్తుల మీద తప్ప, తన సొంత సంపాదన మీద తప్ప, ప్రభుత్వ ఆస్తులు కానీ, ప్రజల ఆస్తులను ఎట్లా కాపాడాలని కానీ, ప్రజల ఇంట్రెస్ట్ని ఎట్లా సేవ్ చేయాలని కానీ ఇటువంటి పదాలకి అర్థాలు తెలియవు. అతను బిల్టప్పే అంత. స్టార్టప్ ఎట్లా ఉందో మనం చూసాము, అతని బిల్టప్పే రాజారెడ్డి బిల్డప్. అందుకని ఆ రాజారెడ్డి మనస్తత్వం మారదు.
ఇప్పుడు ఈ మద్యం కేసు ఇదంతా కూడా కంక్లూజన్ స్టేజ్కి వస్తున్నది కాబట్టి ఈసారి మళ్ళీ జైల్లో పడితే బహుశా మారటానికి అవకాశం ఏమన్నా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ప్రశ్న అడిగావు సత్యమూర్తి గారిని, అసలు ఎందుకు గెలిచాడు గవర్నర్ని కలుస్తున్నాడు అని అడిగావు. దానికి సమాధానం చెప్పంటావా? కాళ్ళు పట్టుకున్నాడు. 17A దయచేసి సంతకం పెట్టారు. పర్మిషన్ మాకండి. ఏంటి 17A అంటే? నన్ను అరెస్ట్ చేయబోతున్నారు మొర్రో, దయచేసి మీరు మాత్రం దానిపైన సంతకం పెట్టద్దు అంటూ ఆయన్ని మరి బామాడటానికి బతిమలాడటానికి వెళ్ళాడు అనమాట, వెళ్తున్నాడు. లేకపోతే ఈయన గవర్నర్కి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఒక రకంగా ఏంటంటే విష ప్రచారం చేయడం, వచ్చే పరిశ్రమల్ని రాకుండా చేయడం, తప్పుడు మెయిల్స్ పంపడం, రుణాలు ఇవ్వద్దంటాం. జర్మనీ నుంచే 200 మెయిల్స్ పంపారు కదా. APMDC బాండ్స్ అమ్ముతుంటే అడ్డం పడతారు, కొనద్దంటారు. ఆ యూట్యూబ్ అకాడమీని రావద్దంటారు, ఇక్కడ భద్రత లేదంటారు. బిట్స్ వాళ్ళకు భూములు ఇస్తే బిట్స్ క్యాంపస్ ఇక్కడ పెట్టద్దంటారు. అడుగు అడుగున అడ్డం పడుతున్నాడు. అప్పుడు ఏంటది, బలిచక్రవర్తికి ఏదో దానం చేస్తున్నాడు. దానం చేస్తుంటే వామనుడి కండా శుక్రాచార్యుడు ఎవరో ఇక్కడ అడ్డం పడ్డాడంట. నీళ్లు పోసి దానం ఇవ్వాలి కదా, దానికి ఆ కమండలానికి అడ్డం పడ్డాడు. అప్పుడు వామనుడు ఏం చేశాడు, చీపురుకు పుల్ల తీసుకు పొడిచాడు. దర్భ పెట్టి అప్పుడు పొడిస్తే కళ్ళు పోయినాయి అంట. ఎవరికి? శుక్రాచార్యుడికి. ఒక కన్ను పోయింది. అది గుర్తుపెట్టుకోవాలి. శుక్రాచార్యుడి కథ గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి.